కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన మీరే ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి స్థానిక సంఘానికి అలాగనే స్వామి గారికి వారి కుటుంబానికి కూడి వచ్చిన బంధువులకు స్నేహితులకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేవుని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేవుని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును దేవుడు నియమించి ఉన్నాడు. దేవుని కాలమందు అది చక్కగా జరిగేటువంటి విధంగా దేవుడు సమస్తాన్ని క్రమపరిచి జరిగిస్తూ వస్తున్నాడు. మనం బైబిల్ గ్రంథాన్ని గమనించినప్పుడు ప్రత్యేకంగా మరి కృతజ్ఞతాపూర్వక ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనానికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. కన్యకలు గల 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించు వారు. ఇక్కడ కుమార్తెలు అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రియుల, మరి బైబిల్లో 127వ కీర్తన 3వ వచనంలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము అన్న విషయాన్ని మనకు కనబడతాయి. తల్లిదండ్రులను ప్రేమించి దేవుని వారికి కుమారులను కుమార్తెలను మరి బహుమానాలుగా ఇచ్చాడు. సో గాడ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ పర్పస్ టు చిల్డ్రన్స్. పిల్లల పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. పిల్లలు, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాము అంటే కుమార్తెల గురించి ఆలోచన చేస్తే ఏదో ఒక విధమైనటువంటి నెగిటివ్గా మనం కలుస్తూ ఉంటాం. మరి బాబు జన్మిస్తే కొన్నిసార్లు పాజిటివ్ వేలో, బాబు జన్మిస్తే కొన్నిసార్లు నెగిటివ్ వేలో కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అది సరైనది కాదు. ఎందుకు అంటే దేవుని దృష్టిలో ఇద్దరు కూడా చాలా ప్రశస్తమైనటువంటి వారు. తల్లిదండ్రులను ప్రేమించే దేవుడు వారికి కుమారుడైనా కుమార్తె అయినా వారు ఎవరైనప్పటికీ వారిని బహుమానాలుగా దేవుడు తల్లిదండ్రులకు అనుకరిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు చాలా ప్రశస్తమైనటువంటి వారు, చాలా శ్రేష్టమైనటువంటి వారు. అయితే చాలా మంది తల్లిదండ్రులకి ఈ సత్యం తెలియక, ఈ సంగతి తెలియక వారి పిల్లల్ని ఎటబడితే అటు పెంచుతూ ఉంటారు. పిల్లలు చూడండి, పిల్లలు ఒక క్రమమైనటువంటి రీతిలో పెంచినప్పుడు వారి తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి వారుగాను, ఆనందాన్ని కలుగజేసేటువంటి వారుగాను ఉంటారు అని బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. అంటే పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎంతో సంతోషించేటువంటి వారుగా, ఆనందించేటువంటి వారుగా ఉండగలరు. కాబట్టి మరి ఈ గర్భఫలము అనేటువంటిది కుమారుడైనా కుమార్తె అయినా మొదటిగా దేవుడిచ్చేటువంటి బహుమానాలు అన్న సత్యాన్ని ఈ రాత్రి మనం దేవుడి వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇదే అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తే కన్యకలు అనేటువంటి పదం కూడా మనకు కనబడతాం. సహజంగా కన్యక అనేటువంటి ఆ పదాన్ని మనం ఎప్పుడు వాడతాము అంటే వివాహం కానటువంటి యవనస్తులను గురించి మాట్లాడుతున్నప్పుడు కన్యకులు అనేటువంటి పదాన్ని మనము వాడతాం. అలాగనే వివాహానికి సిద్ధపడేటువంటి వారు లేక వివాహ వయస్సు వచ్చినటువంటి వారిని మనం కన్యకలు అని సంబోధిస్తూ వారిని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఒక పాప
ఆ యొక్క మెచ్యూర్ పరిపక్వ స్థితిలోనికి వచ్చినటువంటి సమయం ఎలాంటిదంటే గాడ్ ఎక్స్పాండెడ్ హర్ లైఫ్ టైం. సో హీ కేమ్ టు ఏజ్. దేవుడు ఆ పాపకు మరి సమయాన్ని వెచ్చించాడు కనుక, పొడిగించాడు కనుక పాప ఆ దశలోనికి చేరుకుంటుంది ప్రియారా. కనుక దాన్ని ఏమంటారు అంటే గాడ్ ఎక్స్పాండెడ్ హర్ లైఫ్ టైం. దేవుడు ఆమె యొక్క సమయాన్ని పెంచాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే దేవుడు అందరికీ ఉపకారి అని ఉంటుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడి ఉంది. కాబట్టి గాడ్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తాన్ని మనుషులకు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు పిల్లలు పెద్దవారై వారి జన్మదినాలను ఇలాంటి కార్యక్రమాలను జరిపించుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి అంటే గాడ్ ఎక్స్టెండ్స్ దేర్ లైఫ్ టైం. గాడ్ ఎక్స్టెన్షన్స్ దేర్ లైఫ్ టైం. వారి యొక్క జీవిత కాలాన్ని దేవుడు మరి వ్యాపింపజేస్తూ ఉన్నాడు, అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. కనుక ఇటువంటి కార్యక్రమాల్ని మనం జరిపించుకోగలుగుతూ ఉన్నాం. దేవుడు ఆ రీతిగా మరి మన యొక్క జీవిత కాలాన్ని అభివృద్ధి పరచుటలో మన అవసరతలన్నీ కూడా తీరుస్తూ వస్తున్నాడు. మనకు కావలసినటువంటి ఆహారం, మనం త్రాగేటువంటి నీరు, మనం పీల్చేటువంటి గాలి, మనం ఉండేటువంటి నివాసము, మనం ధరించేటువంటి వస్త్రాలు, ఎవ్రీథింగ్ దట్ వీ నీడ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై గాడ్. మనము ఉన్నటువంటి అవసరతలన్నింటినీ కూడా దేవుడు తన కృప చేత తీరుస్తూ వస్తున్నాడు అన్న సత్యాన్ని మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మనం దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా ఉండగలుగుతాం. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తూ వస్తున్నాడు. తర్వాత మరి ఇదే అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 9వ వచనం చదివినప్పుడు అక్కడ ఇంకా ఏమని చదువుతున్నాము? వారు ప్రవచించువారు. ఇక్కడ కన్యకలుగా కనబడుతున్నటువంటి ఆ నలుగురు యవనరాండ్రు ప్రవచించేటువంటి వారుగా ఉన్నారు. ఇంకా పదంలో చెప్పాలి అని అంటే వారు మరి దేవుని నమ్మినటువంటి వారు, దే హ్యావ్ రిపెంటెడ్ పీపుల్. వారు మారు మనసు పొందినటువంటి వారు. ప్రియులారా, చూడండి, యవన కాలంలో మారు మనసు పొందుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. వారు మారు మనసు పొందినటువంటి వారు అని మనం ఎలా చెప్పగలము అని అంటే వారి యొక్క తండ్రి పేరేంటి? ఫిలిప్పు. ఆ పై వచనాన్ని మనం గమనించినట్లయితే సువార్తికుడైన ఫిలిప్పు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. కాబట్టి తండ్రి సువార్తను ప్రకటించేటువంటి వాడు. వాట్ ఈస్ ద గాస్పల్ ఆర్ గుడ్ న్యూస్? సువార్త అంటే ఏంటి అని అంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త. యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళకి స్వస్థతనిచ్చాడు. గుడ్డివారికి చూపునిచ్చాడు. రకరకాల జబ్బులతో, వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థతనిచ్చాడు. రకరకాల దయ్యాల చేత, చాతుబడి శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు విడుదల ఇచ్చాడు. ఇంకా శుభవార్త ఏంటి అని అంటే యేసుక్రీస్తు మన అందరికీ పాపముల కొరకు సిలువలో మరణించాడు. సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ఈ సువార్తను ఫిలిప్పు ప్రకటిస్తూ ఉండేవాడు. ఇంకా మనకు టైం లేదు కనుక అవన్నీ చూడలేము. కానీ మరి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఆ యొక్క ఫిలిప్పు మరి యేసుక్రీస్తును నపుంసకునికి చెప్పడం, నపుంసకుడు మారు మనసు పొందడం, ఇంకా సమరయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఫిలిప్పు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ప్రకటించడం అనేది బైబిల్లో మనం చూస్తాం. సో హర్ ఫాదర్ ఈస్ ఎన్ ఎవాంజలిస్ట్. ఆమె యొక్క తండ్రి సువార్థికుడిగా ఉన్నాడు. కనుక ఈ నలుగురు యవ్వన కాలంలోనే మారు మనసు పొందినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, యవ్వన కాలంలో మారు మనసు పొందుట అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేది చాలా ప్రాముఖ్యం. యవనస్తులే కాదు, ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభునందు విశ్వాసము ఉంచాలి ప్రియులారా.
బైబిల్లో మనం చూస్తాం, ఏమని చూస్తాము అని అంటే, అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు అని. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనం పాపక్షమాపణ పొందుతాము అని దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. పాపక్షమాపణ పొందకుండా ఈ లోకంలో మనం చనిపోతే మనలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ఈ లోకంలో మనం పరదేశంలో యాత్రికులు. ఈ లోకంలో మనదంటూ ఏది కూడా లేదు. వన్ డే ఆర్ ది అదర్ we will definitely leave everything that మనం సంపాదించిన అంతా కూడా ఏదో ఒక రోజు తప్పనిసరిగా విడిచి వెళ్ళిపోవాలి ప్రియులారా. కానీ మరణం తర్వాత మరొక జీవితం ఉంది అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తాను. కాబట్టి మరణించక ముందే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది దేవుని యొక్క రాజ్యంలో మనం స్థలం సంపాదించుకోవాలి. మారు మనసు అని అంటే అదే. ఈ యవనస్తులైనటువంటి వీరు మారు మనసు పొందినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే వర్ గివెన్ ద పవర్ ఆఫ్ ప్రాఫెసీ, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. అందుకే వారు ప్రవచించేటువంటి వారిగా ఉన్నట్టు అక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. తర్వాత మరి యవన కాలం చాలా శ్రేష్టమైనటువంటిది అని బైబిల్లో రాయబడింది. అంటే కన్యాత్వం, యవన కాలము చాలా శ్రేష్టమైనటువంటిది. బైబిల్లో మరియను గురించి ఆలోచన చేసినప్పుడు ఆమె యవన కాలంలో ఎంతో పవిత్రంగా జీవిస్తూ వచ్చింది. లివింగ్ ఇన్ ప్యూరిటీ, పవిత్రతలో యవనస్తులు జీవించుట అనేది చాలా చాలా ప్రాముఖ్యము. టీనేజ్ వయసులో పవిత్రత కలిగి జీవించుట అనేది చాలా చాలా ప్రాముఖ్యము. ఈ రోజుల్లో పరిస్థితి ఎలాగుంది అని అంటే, మీడియా ప్రభావము యవన బిడ్డల పైన విపరీతంగా ఉంది. ఈ సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇంటర్నెట్స్ కానివ్వండి, ఈ మీడియా ప్రభావం చేత ఎంతోమంది యవనస్తులు, మరి యవన బాలికలు వారి జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. వివాహము కాకమునిపే, యుక్త వయసులో ఉన్నప్పుడే, టీనేజ్ వయసులో ఉన్నప్పుడే వారి యొక్క హృదయం అపవిత్రపరచబడి వారి జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. సో కీపింగ్ ఇన్ ప్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యంగ్స్టర్స్. యవ్వన కాలంలో మరి పవిత్రతను కాపాడుకునుట అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత స్నేహితుల యొక్క ప్రభావం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ప్రాంతాల్లో ఎంతో మంది మరి యవనస్తులైనటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 10th క్లాస్కి వచ్చేసరికి 13, 14, 15 టీనేజ్ వయసులో ఉండగానే మరి ఎంతో భయంకరమైనటువంటి పరిణామాలకు గురైపోతూ ఉన్నారు. ఇలా త్రాగుబోతులు అయిపోతున్నారు, తిరుగుబోతులు అయిపోతున్నారు, తల్లిదండ్రుల పైన తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు, పెద్దలకు లోబడినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు, హత్యలు చేసేటువంటి వాళ్ళుగా, దొంగతనాలు చేసేటువంటి వాళ్ళుగా, మోసం చేసేటువంటి వాళ్ళుగా ఈ రోజుల్లో మనం సొసైటీలో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దే ఫెయిల్ టు కీప్ దేర్ ప్యూరిటీ. వారి యొక్క పవిత్రతను కాపాడుకునేటువంటి విషయంలో వాళ్ళు విఫలం అయిపోయారు. వివిధ రకాల అట్రాక్షన్స్ ఆఫ్ ద డిస్ట్రక్షన్, అంటే నాశన సంబంధమైనటువంటి ఆకర్షణలు లోకమంతా కూడా ఉన్నాయి. కాబట్టి యవనస్తులు చాలా జాగ్రత్తగా జీవించాలి. టీనేజ్ వయసులో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా జీవించాలి. స్నేహితుల యొక్క ప్రభావము, బైబిల్లో మనం ఒక మాట చూస్తాం. ఏమని చూస్తామంటే, దుష్ట సాంగత్యము మనిషి నడవడిని చెడుపును అని చూస్తాం. కాబట్టి సహవాసం చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో స్నేహాన్ని కలిగి ఉన్నారు, ఎక్కడెక్కడ వారి సమయాన్ని గడుపుతూ ఉన్నారు, యాజ్ అ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులుగా అవి జాగ్రత్తగా పిల్లల విషయంలో చూసుకొనుట చాలా చాలా అవసరం. తర్వాత యవ్వన కాలం ఎలా ఉంటుందంటే మంచి ఎమోషన్తో నింపబడి ఉంటుంది. భావోద్రేకాలు, ఉడుకునెత్తులతో యవనస్తులు ఉంటారు. భావోద్రేకాలు, ఎమోషన్ స్పిరిట్స్ అనేటువంటివి యవ్వన కాలంలో పనిచేస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు ఏదన్నంటే అలిగిపోతారు, తల్లిదండ్రులు ఏదన్నంటే వాళ్ళ మీద చికాకు పడతారు, తల్లిదండ్రులు ఏదన్నంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, తల్లిదండ్రులు ఏదన్నంటే ఆత్మహత్యలు చేసుకుంటారు, తల్లిదండ్రులు ఏదన్నంటే వెళ్ళి డ్రగ్స్కి అలవాటు పడతారు. చూడండి, ఇలాంటివన్నీ మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో గమనించినప్పుడు మరియ
తన జీవితంలో, అంటే మనం చదవక్కర్లేదు కానీ లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం ప్రకారము మరియ తన యవ్వన కాలంలో పరిశుద్ధతను ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి కన్యకలాగా చదువుతాం. ఆమెకు అప్పుడు వయసు ఎంత ఉందో మనకు తెలియదు. సో టీనేజ్ ఏజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లైక్ ఎ ఛాలెంజ్. అది ఒక సవాలుతో కూడినటువంటిదిగా ఉన్నట్టు మనం బైబిల్లో చూడవచ్చు. మళ్ళీ ఈ వచనమే చదువుతాం. అపోస్తల కార్యములు 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించు వారు. పిల్లల యవ్వన కాలంలో మరి దేవుని వాక్యం అనేటువంటిది చాలా చాలా అవసరము. 119వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. చూడండి ప్రియులారా, యవనస్తులు దేని చేత, కొన్నిసార్లు తల్లిదండ్రులకి లోబడినటువంటి వారు దేవుని వాక్యానికి లోబడతారు. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనుందంటే నీ వాక్యము మనుషులలో నీ భయాన్ని పుట్టించుతున్నది, నీ వాక్యము వెళ్ళగలుగుతోడనే వెలుగు కలుగును, అది తెలివిలేని వారికి తెలివిని పుట్టించును. కనుక యవ్వన కాలంలో, టీనేజ్ వయసులో పిల్లలు దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వారు తల్లిదండ్రులకు లోబడేది నేర్చుకుంటారు, పెద్దలకు లోబడేది నేర్చుకుంటారు. ఎందుకు అంటే దేవుని వాక్యం ఆ విధంగా ఉంది. నీ దేవుడే యెహోవా నీకు అనుగ్రహించు, దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు తల్లిని తండ్రిని సన్మానించుము. They learn to honor their parents when they read the Bible. వారు బైబిల్ చదువుతున్నటువంటి సమయంలో తల్లిదండ్రులను గౌరవించేది నేర్చుకుంటారు, తల్లిదండ్రులకు భయపడేది నేర్చుకుంటారు, తల్లిదండ్రులకు లోబడేది నేర్చుకుంటారు. పిల్లలు సమాజంలో ఏ విధంగా జీవించాలనేది నేర్చుకుంటారు. అలా నేర్చుకున్నప్పుడు ద లైఫ్ దట్ దే లివ్ ఈస్ వెరీ డీసెంట్లీ, డిగ్నిటీ, డివైనిటీ. అప్పుడు వారు జీవించేటువంటి ఆ జీవితం ఎలాగుంటుంది అంటే చాలా హుందాతనముతోను, గౌరవ పదముగాను, మర్యాద పూర్వకంగాను. కొద్దిమంది పిల్లల్ని గదిలిస్తే వాళ్ళకి అసలు మేనర్సే ఉండదు. పిల్లలు మేనర్సే ఉండదు. ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఒకప్పుడు పిల్లలు ఎంతో భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు, క్రమశిక్షణతో ఉండేవాళ్ళు, మర్యాద పూర్వకంగా మాట్లాడేవాళ్ళు. Nowadays we are unable to see such kind of scenes which we have in the past. అంతకుముందు ఉన్నటువంటి దినాల్లో ఉన్న విధానాలు ఈరోజు మనం చూడలేకపోతున్నాం. అయితే నిజంగా ఎవరైతే యవ్వన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ చదువుతూ ఉంటారో దేవుని వాక్యము ద్వారా వారి నడత అనేటువంటిది ఏమవుతుంది, శుద్ధీకరించబడుతుంది. ప్రియులారా, మరి యవ్వనస్తులే కాదు, మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన జీవితంలో ఎంతో సమాధానం అనుభవిస్తాం, ఎంతో నెమ్మదిని అనుభవిస్తాం. ఈ రోజుల్లో చాలా మందికి కోట్లు ఉన్నాయి, చాలా మందికి బంగారం ఉంది, విస్తారమైనటువంటి ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. బట్ దే డోంట్ హ్యావ్ ద పీస్. సమాధానం లేదు, సంతోషం లేదు, కుటుంబాల్లో కలహాలు. వై? బికాస్ దే డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు అంటే దేవుని వాక్యం వారికి లేదు. దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో వారి జీవితాల్లో గొప్ప సమాధానాన్ని అనుభవిస్తారు, గొప్ప సంతోషాన్ని అనుభవిస్తారు, గొప్ప నెమ్మదిని అనుభవిస్తారు. దేవుని వాక్యము మనల్ని ప్రతి పాపంలో నుంచి విడుదల కలిగిస్తుంది. పిల్లరా, సచ్ కైండ్ ఆఫ్ పవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు రిలీజ్ us from every sinful nature. ప్రతి విధమైనటువంటి పాప సంబంధమైనటువంటి స్థితిలో నుండి దేవుని వాక్యం మనకు విడుదల అనేది కలిగిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదవాలి. యేసు ప్రభువు అన్నాడు, మీ హృదయమును కలవరపడనీయొద్దు, నా యందు విశ్వాసం ఉంచండి. ఈ రోజుల్లో మనిషి జీవితంలో ఎన్నో కలవరాలు, ఎన్నో భయాలు, ఎంతో ఆందోళన, ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, నెమ్మది లేకుండా ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు పిల్లలు. కానీ దేవుని వాక్యం మనకు నెమ్మదిని కలిగిస్తుంది. బైబిల్లో ఒక మాట ఏముందంటే, నీ వాక్య బాధలో నాకు నెమ్మదిని
నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించున్నది. కాబట్టి దేవుని వాక్యం మన జీవితాల్లో నెమ్మదిని ఇస్తుంది. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. కనుక ఇవన్నీ బైబిల్లో మనం చూస్తాం ప్రియులారా. అంతేకాకుండా టీనేజ్ వయసులో ఇంకా పిల్లలు ఏం చేయాలంటే వారి యొక్క భవిష్యత్తుల గురించి దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేసుకోవాలి. వారి వివాహం గురించి ప్రార్థన చేసుకోవాలి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు, ఎక్కడ ఎటువంటి శోధన కాచుకొని ఉంటుందో తెలియదు, ఎక్కడ ఎటువంటి సైతాన్ శక్తులు పనిచేస్తాయో తెలియదు. కాబట్టి పిల్లలు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేటువంటి వారిగా ఉండాలి ప్రియులారా. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మరి చివరిగా మరి బిడ్డల యొక్క తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయంలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి వారుగా ఉన్నారు. బైబిల్లో మనం గమనించినప్పుడు చివరిగా చూడండి, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. చూడండి మరి యోబు యొక్క కుటుంబంలో మరి కుమారులు కుమార్తెలు వారందరి చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచి వేశాడు. యోబు ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉండేవాడు. తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంతో ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు బిడ్డల కొరకు దేవుని పాదాలు పట్టుకోవాలి. నీవు లేచి మొదటి రేజామున లేచి నీ పసిబిడ్డల కొరకు దేవుని సన్నిధిలో చేతులు అని బైబిల్. సో పేరెంట్స్ షుడ్ ప్రే ఫర్ ద చిల్డ్రన్. తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లల కోసం ఎంతో ప్రార్థన చేయవలసినటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. మరి ఫిలిప్ యొక్క కుమార్తె నలుగురు కూడా యవన కాలంలో ఉన్నారు, కన్యకలుగా ఉన్నారు, వారు ప్రవచించేటువంటి వారిగా ఉన్నారు, మారు మనసు పొందినటువంటి వారిగా ఉన్నారు, తల్లిదండ్రులకు లోబడినటువంటి వారిగా ఉన్నారు. సో గాడ్ బ్లెస్డ్ దెమ్. దేవుడు కాబట్టి వారిని ఆశీర్వదించారు. దే హ్యావ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దే ఆర్ బ్లెస్సింగ్ టు అదర్స్. ఇతరులకు ఆశీర్వాదకరంగా మారారు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యాలను చేసేటువంటి వారుగా ఉన్నాడు. మరి దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన తర్వాత మన సోదరి చెన్నమ్మ సాక్ష్యం కూడా చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి నీవు సృష్టికర్త అయినటువంటి దేవుడు, మా అవసరతలన్నీ కూడా మీరు తీరుస్తున్నటువంటి వాడు, మా కొరకై సిలువలో ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు ప్రభువా. ప్రత్యేకంగా నాయన మరి స్వామి గారిని బట్టి, జనమును బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఈ వాక్యానికి నీరు కట్టి ఫలింపు దయచేయండి. విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఈ రాత్రి ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారి హృదయంలో మీ పరిశుద్ధాత్మ కార్యములతో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.